జరిపే మూడో మెడికల్ క్యాంపు. ఇంతకుముందు 2019లో ఒకసారి, 2022లో ఒకసారి చేసాము. ఇది 2026లో ఇది మూడోసారి. ఈరోజు జరపడానికి ముఖ్య కారణం రేపు జూలై 9వ తారీఖున మన బోళ్ళ బుల్లిరామయ్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఇది ఉపయోగపడుద్దని మేము అనుకుంటున్నాము. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శోభారాణి గారికి, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్కి కానీ, మన మీడియా మిత్రులకు కానీ అందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా మళ్ళీ చేయాలని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహనీయులందరికీ ముందు నా ధన్యవాదాలు. ఈరోజు బోళ్ళ బుల్లిరామయ్య గారి శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నాము. అది బోళ్ళ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోళ్ళ శ్రీనివాస్ అండ్ బోళ్ళ రమేష్ గారు ఇది చాలా మెగా మెడికల్ క్యాంపు ద్వారా సమాజానికి ఒక సహాయం చేస్తున్నారు. ఏ సమాజమైనా ఫస్ట్ బాగుండాలి అంటే ఆరోగ్యం బాగుండాలి, తర్వాత ఒక విజ్ఞానం ఉండాలి. అంటే వైద్యము విద్య ఈ రెండు సరిగా ఉంటేనే సమాజం అనేది బాగుపడుతుంది. వైద్యం అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనిదే ఏ పని చేయలేం. ముందు ఆరోగ్యం ఉంటే, ఆ మనుగుడు ఉంటేనే ఈ భూమి మీద ఆ తర్వాత మనం ఏ పనైనా సాధించగలం. ఆ సాధించాలి అనే పట్టుదల అనేది ఒక మనిషికి చిన్నప్పటి నుంచి అలవడాలి. మనం ఈ భూమి మీద పడ్డాము, ఏదో ఒకటి సాధించాలి అంటే దేవుడు మన ఊరినే పంపించలేదు ఇక్కడికి. అందుకోసం అని చెప్పి విద్య ద్వారా ఒక విజ్ఞానాన్ని సంపాదించి దాని ద్వారా సమాజానికి మళ్ళీ మన వంతు సహాయం చేయాలి. ఆ రకంగా ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా అందిస్తున్న వాళ్ళు ఈ బోళ్ళ ఫౌండేషన్ సభ్యులు. నేను మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సేవా కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి మీ అబ్బాయిలు చేస్తున్నవి? సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా వృద్ధిలోకి వచ్చి చాలా కష్టపడి వృద్ధిలోకి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ చేయలేరు, కానీ నా బిడ్డలు నిలబడి అలాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఉంటే ఇంకా బాగా సంతోషపడుదురు. ఇప్పుడు చేస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది? చాలా మెడికల్ క్యాంప్ వల్ల ఇప్పటికే 2 అయినాయి, ఇదో 3వది. చాలా బాగా ఇదవుతున్నది. వాళ్ళకి మంచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి దేవుడి దయ వల్ల ఇంకా 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 సాగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తుల్లో బోళ్ళ బుల్లిరామయ్య గారు అంటే తెలియని వారు ఉండరు. ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బోళ్ళ ఫౌండేషన్ తరపున బోళ్ళ శ్రీనివాస్ గారు, బోళ్ళ రమేష్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో గతంలో 2 పర్యాయాలు నిర్వహించారు. ఈసారి కూడా అదేవిధంగా అటు క్యాన్సర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని బీపీ, షుగర్ ఏదైనా సరే సుమారు 40 నుంచి 50 రకాల వైద్యాలకి రోగాలకి సంబంధించినటువంటి చికిత్సలు, అలాగే ప్రథమ పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇంత కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే బోళ్ళ రామకృష్ణ గారు సేవా తత్పరతతో వాళ్ళ పిల్లల్ని ముందు చూపుతోటి బాగా చదివించడం, ఉన్నత విద్యకు వెళ్ళిన తర్వాత వాళ్ళు సేవ చేయాలనే దృక్పథంతో ఈ యొక్క బోళ్ళ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, అలాగే అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కానీ లేకపోతే జిఎస్ఎల్ నుంచి కానీ వారికి పలు విధాలుగా సేవా కార్యక్రమాలను అందిస్తూ అట్ ది సేమ్ టైం ఇక్కడ బోళ్ళ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంపులో సుమారుగా ఇప్పటికే 250 ఎన్రోల్మెంట్స్ అయినాయి. ఇంకా ముందు వాడి యొక్క ఎన్రోల్మెంట్ పెరిగేలాగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సేవా తత్పరతతో ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క బోళ్ళ ఫౌండేషన్ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. మన తాడేపల్లిగూడెంలో ఇవాళ మెగా మెడికల్ క్యాంపు
నిర్వహించడం జరిగింది. బోళ్ళ బుల్లిరామయ్య గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు, ఆయన శత జయంతి సందర్భంగా ఈరోజు బోళ్ళ శ్రీనివాస్ గారు, ఈఎస్సి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం వచ్చి మరి ఆయన పెద్ద ఎత్తున జిఎస్ఎల్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే బోళ్ళ ఫౌండేషన్ ద్వారా దగ్గర దగ్గర 300 మంది వరకు కూడా ఇవాళ మెడికల్ క్యాంప్ని వినియోగించుకున్నారు. ఈ క్యాంపులో ముందుగా క్యాన్సర్ టెస్ట్ అలాగే సిటీ స్కాన్లు అన్నీ కూడా ఎక్స్రేలు మొత్తం A to Z మనిషికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ కూడా చాలా అద్భుతంగా పెట్టి తాడేపల్లిగూడెన్ని దగ్గర దగ్గర ఇది 4వసారి అండి. ఇది 4వసారి నాకు ఇందులో అవకాశం ఇచ్చి సేవ చేసుకోవడానికి ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. ఎందుకంటే వాళ్ళ బోళ్ళ ఫౌండేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి దగ్గర దగ్గర ఒక 10 బళ్ళు ఇచ్చారండి. అలాగే తాడేపల్లిగూడెంలో ఏదన్నా సమస్య వచ్చిందంటే శ్రీనివాస్ గారు కానీ, రమేష్ గారు కానీ ముందుండి ఎప్పుడు కూడా బోళ్ళ ఫౌండేషన్ ద్వారా మాతోటే చేయించారు. కానీ సార్ ఫస్ట్ టైం తాడేపల్లిగూడెంలో ఇలాగ వచ్చి ఆయన ముందుకు వస్తాం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మన విజయవాడ వరదలకు కానీ అలాగే కానీ మన వృద్ధాశ్రమాల్లో కానీ నేను ఎప్పుడూ నాతో చేయంతూనే ఉంటారు. వృద్ధాశ్రమాలు ఎప్పుడు పెడతానే ఉంటారు. వద్దు అంటారు కానీ ఆయన రాయండి సార్ అంటే మేము రావు నువ్వు చేసే అని చెప్తారు. అటువంటి వ్యక్తి ఇవాళ మాకు పక్కన ఉండటం మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. మాలాంటి చిన్నవాళ్ళతో చేయించి మమ్మల్ని అలాంటి పెద్దను చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మా సంస్థలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు తాడేపల్లిగూడెంలో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి విద్యాదానం చేసిన దాతలు ఎవరైనా ఉన్నారంటే బోళ్ళ శ్రీనివాస్ గారు, బోళ్ళ రమేష్ గారు అండి. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఆయన అలాగే సేవ చేశారు. ఆయన బాటలోనే ఈయన కూడా వెళ్తున్నారు. కానీ వీళ్ళు పుట్టినరోజులని జనరల్గా అయితే సెలబ్రేషన్స్ చేసుకోరండి. పవనం మనం ఎంతమందికి భోజనం ఎట్టుకెళ్దాం, ఎంతమందికి దుప్పట్లు ఇవ్వగలుగుతాం, ఎంతమందికి ఇదే చెప్పేదారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ అనేది ఎప్పుడు చేసుకోలేదు. మనవరాలు పుట్టినరోజులు కానీ నుంచి అన్నీ కూడా వృద్ధాశ్రమాల్లోని తాడేపల్లిగూడెంలో చేస్తాం. మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా తాడేపల్లిగూడెనికి సాఫ్ట్వేర్ రంగాన్ని పరిచయం చేసింది ఎవరంటే మా బోళ్ళ శ్రీనివాస్ గారు. ఇటువంటి అవకాశం ఇచ్చిన మా పట్టణ ప్రజలందరికీ ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి.